హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ మేకర్స్ ఫర్ యూ. సో ఈరోజు ఏం చేయబోతున్నానంటే లోటస్ నెక్లెస్ చేయబోతున్నాను. చాలా బాగా వచ్చిందండి. నేను ఇక్కడ గమ్ చూపిస్తున్నాను. అది జ్యువెలరీకి చాలా బాగుంటుంది. B7000 చాలామంది అడుగుతున్నారు కదా. అండ్ ఈ పెన్ వచ్చేసి స్టిక్కింగ్కి బాగుంటుంది. మీషోలో తీసుకున్నాను. నేను దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను అన్ని నెక్లెస్కి కావాల్సినవి అన్నీ చూపిస్తున్నానండి. జంప్ రింగ్స్, సో ఇవన్నీ చూపిస్తున్నాను. స్టోన్స్ నేను లోటస్కి వచ్చేసి రెడ్ కలర్ స్టోన్, కింద హాఫ్ మూన్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది OHP షీట్ అండి. మనకి స్టేషనరీ షాప్లో అవైలబుల్ అవుతుంది, లేకపోతే మీషోలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది నెక్లెస్ అయితే. లాస్ట్ దాకా చూసి ఎలా ఉందో మీరు కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ ట్యూస్డే నుంచి రా మెటీరియల్స్ సేల్ స్టార్ట్ అవుతుందండి. నన్ను నమ్మి గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ట్యూస్డే నుంచి అయితే కంపల్సరీ డైలీ అప్డేట్ ఇస్తుంటాను రా మెటీరియల్. అండ్ ప్రైజెస్ కూడా గ్రూప్లోనే మెన్షన్ చేస్తానండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మెసేజ్ చేసి హాయ్ పెట్టినా కూడా నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, నేను షార్ట్లో చూపిస్తున్న విధంగా లోటస్ని ఎట్లా చేయాలో చాలా సింపుల్ అండి. కూర్చుంటే మాత్రం ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. మీరు కానీ స్టిక్ చేశాక ఒక 30-40 మినిట్స్ వదిలేశారంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. వెంటనే కదిలిచ్చారంటే మాత్రం ఊడిపోతుంది, అప్పుడు సరిగ్గా రాదు. సో ఇలా నేను 12 లోటస్ చేశానండి. ఇంక నేను దీన్ని ఒక 20-30 మినిట్స్ అయితే వదిలేశాక కటింగ్ చూపిస్తున్నాను నేను మీకు. దీంట్లో చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను, చూడండి ఎలా కట్ చేసుకోవాలో. దీనికి నేను అగరబత్తి కూడా యూస్ చేయలేదండి. మనకి దీనికి చిన్న సిజర్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, నేను యూస్ చేస్తున్నాను కదా, ఆ సిజర్ ఉంటే సరిపోతుంది. చాలా మనకి మంచి షేప్ వస్తుంది. పెద్ద సిజర్స్ అయితే మనకి అనుకున్నంత షేప్ రాదు, సరిగ్గా రాదు. ఇలా చిన్న చిన్న సిజర్స్తో చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో తర్వాత వచ్చేసి నేను దీనికి బ్యాక్ అటాచ్ చేయాలి కదా లింక్. సో దాన్ని నేను ఏం చేశానంటే హాఫ్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే మీరు కూడా చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నేను మిగిలిన 11 లోటస్కి కూడా ఇలానే చేసి స్టిక్ చేసేసాను. చాలా ఈజీగా అయిపోయింది. ఒక 40 మినిట్స్ అట్లా కూర్చున్నామంటే చోకర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, డ్రై అయిపోయింది. నేనైతే ఒక 20-30 మినిట్స్ వదిలేస్తే మనకి కొంచెం స్ట్రాంగ్ అవుతాయండి. సో ఇంకా నేను దీన్ని ఈ జంప్ రింగ్ తీసుకొని లింక్ చేస్తున్నాను. ఒకటి తీసుకొని లింక్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. నా నెక్కి అయితే 12 సరిపోయినాయండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఇది ఒక్కటి వేసుకున్న చాలు, మనకి హైలైట్గా ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోవడమే. చూసారు కదా, టకటకా అయిపోతుంది. నెక్స్ట్ ఏ జ్యువెలరీ ఐటమ్ చేయమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూడండి చోకరు. మీకు నచ్చితే మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. నాకు హ్యాపీగా ఉంటుంది మీరు అలా కామెంట్ చేయడం వల్ల. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.